వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. స్వాతంత్ర దినోత్సవ సంబరాలను కూడా మనం జరుపుకున్నాం. మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందని ఒక నిర్వచనం చెప్పారు. ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ఏ భయము లేకుండా తిరిగినప్పుడు అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని పూజ్య బాపూజీ కలలు కన్నాడు. స్వాతంత్రానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఇప్పుడు అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు 12 గంటలకు కూడా స్త్రీలు భారతదేశంలో తిరగడానికి భయపడిపోతున్నారు. మానవ మృగాలు, అరణ్యంలో ఉండేవి మృగాలు, పట్టణాల్లో ఊర్లలో ఉండే మానవ మృగాలు స్త్రీలను చెరిచివేస్తున్నారు, స్త్రీలను చిదిమి వేస్తున్నారు, స్త్రీలను అఘాయిత్యాలు చేస్తున్నారు, స్త్రీలపై పాశవికంగా పైచాచికంగా దాడి చేస్తున్నారు, వావి వరుసలు మర్చిపోతున్నారు. స్త్రీలు పెద్దవారు కాకుండా ముక్కు పచ్చలాని పిల్లలను 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలను కూడా రేప్ చేస్తూ ఉన్నారు, ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తుంది మన భారతదేశం? ఎక్కడికి వెళ్తుంది భారతదేశం? రీసెంట్గా మనం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకోక ముందు కోల్కతాలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఆర్జీ కర్ అనే ఒక గొప్ప హాస్పిటల్లో ఒక డాక్టర్, ట్రైనీ డాక్టర్, ఉమెన్ డాక్టర్ ఉంటుంది, నైట్ షిఫ్ట్లో ఉంటుంది. డాక్టర్ మౌమిత దేవ్నాథ్ నైట్ షిఫ్ట్లో ఉంటున్నప్పుడు ఆమె చక్కగా తోటి డాక్టర్లతో పనిచేసుకుంటూ ఉంది. డిన్నర్ చేసింది నైట్. తెల్లవారుజామున 2-3 తర్వాత తన రూమ్లో కాస్త రిలాక్స్ అవుతున్నప్పుడు కొంతమంది దుండగులు, మద పిచ్చి పట్టినవారు, కామ పిచ్చి పట్టినవారు డాక్టర్ మౌమితాను అత్యంత పాశవికంగా, అత్యంత జుగుప్సాకరంగా, మాటల్లో చెప్పలేనంత ఇబ్బందికరంగా తనను రేప్ చేశారు. తన నోటి నుంచి, కళ్ళ నుంచి, చెవుల నుంచి రక్తము కారిపోయింది. ఆమెకు తగిలిన గాయాలు ఏ విధంగా ఆమెపై పాశవికంగా రేప్ చేశారు అనేది తెలుస్తుంది. పోస్ట్ మార్టంలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నిర్భయాను ఢిల్లీలో ఎలా అయితే కొంతమంది గ్యాంగ్ రేప్ బస్సులో చేశారో అంతకంటే ఘోరంగా ఇక్కడ జరిగింది. ఒక డాక్టర్, ప్రాణాలు పోసే డాక్టర్, మనుషుల ప్రాణాలను నిలవబెట్టే డాక్టర్కి ఆ డాక్టరే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గొంతు నులిమి రేప్ చేసి చంపేశారు. రక్తం కారిపోతుంది. చప్పరాని చోట రక్తం కారిపోతూ ఒక బలమైన గాయాలతో ఆ డాక్టర్ చనిపోయింది. ఎంతో వేదన పడి చనిపోయింది. ఎంతో వ్యధకు ఓర్చి చనిపోయింది. ఏమంటాం ఈ మానవ మృగాలు? ఈ మానవ మృగాలను ఏమంటాం? గవర్నమెంట్లే పట్టించుకోవట్లేదు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఒక లేడీ, కానీ పెద్దగా స్పందించడం లేదు. ఇప్పుడు ఇంత పాచకంగా దాడి జరుగుతున్న ప్రజల్లో పెద్దగా కూడా స్పందన లేదు. కానీ డాక్టర్లు, ట్రైనీ డాక్టర్లు సిబ్బంది మాత్రం ధర్నా చేస్తున్నారు. జస్టిస్ కావాలని వారు కోరుతున్నారు, కానీ ప్రజలకు పెద్దగా పట్టినట్టుగా అనిపించడం లేదు. ఎందుకు? మనసుల్లో మార్పు రాలేదు. భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా పేదవారు పేదవారుగానే ఉంటున్నారు, ధనవంతుడుగానే ఉంటున్నాడు. మనుషులు మారారు, కానీ వారిలోని మనస్తత్వాలు మారలేదు. మనస్తత్వాలు మారినంత వరకు ఇటువంటి పైచాయికి దాడులు జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ మణిపూర్లో స్త్రీలను వివస్త్రలను చేశారు.
బహిరంగంగా ఊరేగించారు, బహిరంగంగా రేప్ చేశారు. ఒక చెప్పనశక్యము కాని విధంగా అక్కడ స్త్రీలను నగ్నంగా ఊరేగించి విస్తుపోయే విధంగా అక్కడ ఆ కార్యక్రమాలను జరిపించారు. ఎక్కడికి పోతుందండి సమాజం? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఇటువంటి సమాజాన్ని ఏమనాలి? మానవ మృగాలు. సరైన చట్టాలు లేకపోవటం వల్ల, సరైన రేప్ చేస్తే ఇమ్మీడియట్గా ఉరిశిక్ష అనే ఇది లేకపోవడం వల్ల కొంతమంది పేటరేగిపోతున్నారు, కొంతమంది వాయు వరుసలు మర్చిపోతున్నారు, కొంతమంది ఉచ్చ నీచాలు మర్చిపోతున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది డాక్టర్ మౌమిత కేసు. ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేశారు, మిగతా వారు ఎక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్లో గ్యాంగ్ రేప్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. 3 మించి ఆమెపై అత్యాచారం జరిగించారని రిపోర్ట్ వచ్చింది. మరి వారు ఎక్కడ? మిగతా వారు ఎక్కడ? ఎందుకు పట్టుకోవట్లే? ఎందుకు ఈ తాత్సారం? ఎందుకు ఈ డిలే? ఎందుకు ఈ జస్టిస్ అనేది డిలే అవుతుంది? ఎన్ని కళ్ళకని ఉంటారు? డాక్టర్ల మీద ఏంది పైచాచకం? స్త్రీ అంటే ఒక దేవతగా పూజించే ఈ దేశంలో స్త్రీ ఎక్కడ పూజలు అందుకుంటుందో ఆ దేశం బాగుంటుంది నమ్మే ఈ దేశంలో స్త్రీపై ఇంత విపరీతమైన పాచక దాడి ఏమైపోవాలి? స్త్రీలు ఏమైపోవాలి? స్త్రీని ఒక ఆట వస్తువుగా, ఒక పిల్లల్ని కనే వస్తువుగానే చూస్తుంది సమాజం. ఇప్పుడు స్త్రీని ఒక మగవాడి కామం తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక వస్తువా? డాక్టర్లు ఏం చేశారు? వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలు పోస్తారు. కరోనా పాండమిక్లో అన్ని సంవత్సరాలు ఫ్రంట్ లైన్ వారియర్స్గా మెడికల్ సిబ్బంది చేసిన సేవలు ఎన్ని కావు. అనేక మంది ప్రాణాలను రక్షించారు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి. ఆ మహాయజ్ఞంలో చాలా మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు కరోనా అటాక్. కరోనా ట్రీట్మెంట్ చేస్తూ ఇతరులను బ్రతికిస్తూ తమ బ్రతుకును కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. తమ కుటుంబాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. డాక్టర్ కుటుంబం. అటువంటి డాక్టర్ల మీద ఈ దాడి, ఇంత పైచాచికమా? దురదృష్టవశాత్తు దీన్ని ఎవరూ సరిగా ప్రొజెక్ట్ చేయటం లేదు. ఏ రాజకీయ నాయకులు చెప్పడం లేదు, ఏ ప్రతిపక్ష నాయకులు కూడా పెద్దగా దీన్ని టేకప్ చేయడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా మమతా బెనర్జీ సైడ్ ఉన్నాయి కాబట్టి అక్కడేం లేదు. ఇక పాలక పక్షం సరే సార్ ఏదో కంటి చుడుచుడుగా సిబిఐకి అప్పగించారు. ఎట్లండి? ఒకసారి ఆలోచించుతాం. కఠినమైన చట్టాలు రావాలి. కఠినమైన చట్టాలున్నా జరిగేవి జరుగుతున్నాయి. అయితే రెండో విధి మనస్తత్వంలో మార్పు రావాలి. మనుషుల్లో మనస్తత్వం మార్పు రావాలి. ఒక స్త్రీని, చెల్లిని, అక్కని, తల్లిని చూసుకునే సంస్కృతి రావాలి. మోహపు చూపులు వద్దు. యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పాడు, కొత్త నిబంధన గ్రంథంలో. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే నువ్వు తనతో వ్యభిచారం చేసినట్టుగా అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? అంటే మనస్తత్వంలో మార్పు రావాలి. తన భార్యను లేకపోతే కట్టుకున్న భార్యను తప్ప ఇక ఎవరిని ఆ మోహపు చూపుతో చూడొద్దు. ఆ చూడొద్దు అంటే మనస్తత్వంలో మార్పు రావాలి. ఆ మనస్తత్వంలో మార్పు వచ్చినప్పుడే ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ ఆగిపోతాయి. బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ ఆగిపోతాయి. చిన్నపిల్లలపై అఘాత్యాలు ఆగిపోతాయి. వావి వరుసలు మర్చిపోయి కొంతమంది కన్న తండ్రులే కన్న పిల్లలు కన్న కూతురులు చేర్చేసే రోజులు పోతాయి. ఎందుకు? ఆ మోహపు చూపు. మనస్తత్వం మారాలి. మైండ్ సెట్ మారాలి. మారుదాం. స్వాతంత్రం వచ్చిన రోజులైనా స్త్రీకి స్వాతంత్రం రానట్టుగానే కనపడుతుంది. స్త్రీ స్వేచ్ఛగా బ్రతకనట్టుగానే కనపడుతుంది. ఇదా మన పూర్వీకులు మన ఎన్నో ప్రాణాలకు ఓర్చి మనకిచ్చిన స్వాతంత్ర్యం ఫలం ఇదా? డాక్టర్లు ఏం పాపం చేశారు? ఒకసారి ఆలోచించండి. మన మనస్తత్వంలో మార్పు రావాలి. మన హృదయంలో మార్పు రావాలి. ప్రతి స్త్రీలో అక్కను, చెల్లెను, తల్లిని చూసుకునే రోజులు రావాలి. మనస్తత్వం రావాలి. అప్పుడే బాగుంటుంది. కామపు ఆలోచనలు, మోహపు ఆలోచనలు
పురుషుల్లో రానివ్వకూడదు. అది రాకూడదు అంటే యేసు ప్రభు వారి బోధలు అనుసరణీయం. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా చేస్తే మనస్తత్వాలు మార్పు వస్తుంది, హృదయంలో మార్పు వస్తుంది. అప్పుడు ఈ దేశం ముందుకు వెళ్తుంది, బాగుపడుతుంది. ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ ఆగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.